నీళ్లలోని చేప నెరిమాంసమాశకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మనుజుడు ఆ రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన తన వేమన శతకంలో ఏనాడో చెప్పారు. అడవి మృగము కూడా ఆకలి తీరాక వేట మాని కాస్త విశ్రమించు, ఆశతోటి మనుజుడాపక సమకూర్చు, కోటి కోట్లనేమో కూడబెట్టు అంటూ నా చిత్రాట వెరదులు పుస్తకం కోసం నేను ఇటీవల రాశాను. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నాను అంటే, ఆశ అనేది కీలకాంశంగా చేసుకొని నేను చెప్పబోయే ఈ కథకు ఉపోద్ఘాతంగా ఉంటుంది అని. ఆశ ప్రతి మనిషికి అవసరమని నా అభిప్రాయం. నాకు ఎటువంటి ఆశ లేదు అనేవారికి కూడా ఆశ లేని వారిగా గుర్తింపబడాలి అన్న ఆశ ఉంటుందేమో అని నేను అనుకుంటాను. దీన్ని బట్టి ఆశ లేనివాడు ఈ ఎవరి మీద దొరకడేమో. కాకపోతే ఆ ఆశ అవసరాన్ని మించి ఉండకూడదు. ఒకవేళ మించి ఉంటే అది పేరాశ అవుతుంది. దానిని నెరవేర్చుకునే లోపు అది దురాశగా మారుతుంది. అది తీరకపోతే చివరకు నిరాశగా మిగులుతుంది. ఆశ అనే చెరువుకు సంతృప్తి అనేది అలుగు లాంటిది. వచ్చే నీరు బయట నుండి రావాలి, మిగులు నీరు అలుగు నుండి పోవాలి. అప్పుడే ఆ చెరువు కట్ట తెగకుండా పదిలంగా 10 కాలాల పాటు ఉంటుంది. ఏంటి ఒక్కసారిగా వేదాంతం చెబుతున్నాను అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వద్దాం. సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు సుమారు 30 కిలోమీటర్ల దూరం ఒకే రోడ్డును ఆనుకొని 10 దాకా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రతి పాఠశాల ముందు ఏడాదిలో కనీసం 4 సార్లు దర్శనమిస్తుంటాడు ఒక పెద్ద ఆయన. ఆయన పేరు వెంకటరాజు. వయసు 65 సంవత్సరాలు పైబడి ఉంటాయి. పాఠశాల ఆవరణకు బయట పరదా ఒకటి పరుచుకొని దాని మీద పాటల పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, రిబ్బన్లు వంటి చిన్న చిన్న వస్తువులను బడి పిల్లలకు అమ్ముతుంటాడు ఆయన. రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒక ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే, ఆయన దగ్గర బరువు తూచే యంత్రం ఉంటుంది. దీనికి తోడు ఆయన దగ్గర ఉన్న రేడియో ఆకాశవాణి కార్యక్రమాలను ఆపకుండా అరుస్తూనే ఉంటుంది. ఆయన వద్ద ఈ చిన్న చిన్న వస్తువుల్లో ఏవైనా కొనుగోలు చేసిన వారు ఉచితంగా వారి బరువును చూసుకోవచ్చు. పిల్లలు వారి కొనుగోలు స్థాయిని బట్టి మిత్రుల బరువును కూడా చూసుకునే రాయితీ అదనంగా పొందుతుంటారు. కొందరు పిల్లలైతే ఆ పెద్ద ఆయన దగ్గర అరువు కూడా పెడుతుంటారు. ఇలా ఉదయం ఇంటర్వెల్ వరకు ఒక స్కూలు, మధ్యాహ్నం భోజన సమయంలో మరొక స్కూలు, సాయంత్రం స్వల్ప విరామంలో ఆ రోజుకు చివరి స్కూలు చూసుకొని సాయంత్రానికి సొంత ఊరు సత్తుపల్లి చేరుకునే ఆ పెద్ద మనిషి ఒక చెయ్యి పని చేయని దివ్యాంగుడు కూడా. నేను ఈ కథను చెప్పే నాటికి నాగుపల్లి పాఠశాలలో ఒక జంబో టీం పనిచేస్తున్నాం. అంటే ఇక్కడ స్టాఫ్ 20 మంది పైగా ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది 1,00,000కు మించి నెల జీతం తీసుకుంటున్న పెద్దసార్లు. మిగతా వాళ్ళంతా 60,000కు పైగా సంపాదించేవాళ్లే. వాళ్లలో నేను ఒకడిని. ఇంత సంపాదిస్తున్నా మాలో ఏ ఒక్కరికి తీరిక అనే పదానికి అర్థం తెలియదు. ఉదయం లేచింది మొదలు ఎన్నో పనులు ముగించుకొని పాఠశాలకు పరిగెత్తుకొచ్చి పాఠాలు చెప్పి పేపర్లు దిద్ది సాయంత్రానికి ఇంటికి చేరి రకరకాల వ్యాపకాలతో బిజీగా గడిపేసి వండుకునే ఓపిక లేకనో, తినే సమయం లేకనో షుగర్లు, బీపీలు, తలనొప్పులు, థైరాయిడ్లు వంటి వాటితో అవస్థలు పడుతున్న మాకు కాసింత విశ్రాంతినిచ్చే సమయం ఏదైనా ఉందంటే అది మధ్యాహ్నం భోజనానంతరం స్కూలు ముందు ఒక 100 మీటర్ల దూరంలో ఉన్న చెట్టు కింద 10 నిమిషాలు కూర్చొని సేద తీరి రావడం.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా మధ్యాహ్నం మా జంబో టీం అలా బయటకు బయలుదేరే సమయంలో సదరు వెంకటరాజు గారు మరో పాఠశాలకు వెళ్ళడానికి బిచానా సర్దుతున్నారు. ఆ క్షణం ఆయన ఎందుకో నా దృష్టిని ఆకర్షించారు. నా అరుదైన విశ్రాంతి సమయాన్ని ఆ రోజు ఆ పెద్దాయన వ్యక్తిగత జీవితాన్ని విశ్లేషణ చేయడానికి కేటాయించాను. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత తెలిసింది ఆయన ముందు నేను ఎంతటి అల్పుడునో అని. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను యథాతథంగా మీ ముందుంచుతున్నాను. ఏం పెద్దాయనా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? అవును సారు, ఇక్కడ బేరం అయిపోయిందిగా. ఇప్పుడే తెచ్చుకున్న అన్నం తినేశాను. పాసిబెల్లి కల్లా గడుగు వెళ్ళిపోతా సారు. ఏంటి, మాకంటే ముందు స్కూల్ దగ్గరికి వచ్చావు? మీ వాళ్ళు అంత పొద్దున్నే క్యారేజ్ కట్టారా? మా వాళ్ళు ఎవరు లేరండి. మా ఆవిడ ఒంట్లో బాగోలేక మంచంలో ఉంది. 2 కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసి అత్తగారింటికి పంపించానండి. నేనే అన్నం కూర వండుకొని ముసలిదానికి ఇంత ఉంచి మిగతాది ఈ బాక్సులో పెట్టి తెచ్చుకుంటానండి. ఇంతకు నీది ఏ ఊరు? ఎక్కడి నుంచి వస్తుంటావు? నాది సత్తుపల్లి సారు. రాజీవ్ కాలనీలో 2 గదులు ఇల్లు ఉంది. ఒక దానిలో మేము ఉంటాం, 2వ గదిని తెలిసిన వాళ్ళకి ఇచ్చా. ఓహో, కిరాయికి ఇచ్చావన్నమాట. అబ్బే లేదండి, అద్దె కట్టే శక్తి వాళ్ళకి ఆడదండి. ఆ అబ్బాయి ఏదో చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుంటాం, ఆ పిల్లేమో ఇంటి దగ్గరే ఉంటుంది. ఎక్కడి నుంచో కానీ పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరికి వచ్చారు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిదండి. మా ముసలిది పిలవంగానే పలుకుద్దండి. ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావు కదా, ఈ వ్యాపారంలో ఏం మిగులుతున్నాయి? ఎందుకు మిగలవండి, మిగులుతాయి. ఎంత లేదన్నా ఒక్కో బడి దగ్గర 50-60 రూపాయల దాకా మిగులుతాయి సారు. 3 చోట్ల కలిపి 150-200 దాకా మిగులుతాయి సారు. అందులోంచి నీ బస్ ఛార్జీలు తీసేయాలి కదా. నేను అవుటోడి కదా సారు, బస్సు ఎక్కితే సగం ఛార్జీయే. అప్పుడప్పుడు ఆటో ఎక్కినప్పుడు మాత్రం గిట్టదండి. అయితే మాత్రం ఈ కొద్ది సంపాదనతో కష్టంగా లేదు? కట్టమేముందండి, నెలకు 2,000 దాకా సంపాదిస్తా. ఒక 1000 రూపాయలేమో గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంది. నా ఖర్చులు పోను నెలకు 200-300 బ్యాంకులో దాచుకుంటానండి. ఆ దాచుకున్న డబ్బులు ఏం చేస్తున్నావేంటి? ఏం చేస్తానండి, ఎప్పుడన్నా ఒంట్లో బాగులేనప్పుడు అక్కడికి వస్తాయని అట్లుంచా. మొన్న పండగకు వచ్చినప్పుడు పిల్లలకి బట్టలు కొనుక్కోమని ఇచ్చా. ఇన్ని బాధలు పడకపోతే శుభ్రంగా నీ కూతురు దగ్గరికి వెళ్ళొచ్చుగా. నాకేం బాధలు ఉంటాయండి, మాటిపూట ఇంటికి పోగానే మా యామ అయ్యో సంగతులు ఏక బిగుని చెబుతూనే ఉంటుందండి. వాటిని నిన్నుకుంటా బట్టలు ఉతుకుతానండి. ఆ తర్వాత ఒక ముద్ద అన్నం వండుకొని ఆ ముసలిదానికి కొద్దిగా ఎట్టి నేను కొద్దిగా తిని హాయిగా ముడుకొని ఇగో ఈ రేడియో పాటలో వింటుంటానండి. ఇంకా ఆయన ఏదో చెప్పుకుపోతున్నాడు, నాకు అవేవి వినిపించడం లేదు. నా మనసంతా ఆయన తెలిపే సంతృప్తి గురించి ఆలోచిస్తోంది. ఇంత జీతం తీసుకుంటున్నా కానీ ఇంకా ఏదో కావాలన్న తపన నాది. ఇంత చిన్న సంపాదనతో సంతృప్తి చెందే మనసు ఆ పెద్ద ఆయనది. ఉరుకుల పరుకుల జీవితం నాది, ఉత్సాహవంతమైన జీవితం ఆయనది. 10 రూపాయలు రాబోతున్నాయని తెలిసి 100 రూపాయల అవసరాన్ని సృష్టించుకొని అల్లకల్లోలం అయ్యే నాకంటే, జీతం చేతికి అందడం కాస్త ఆలస్యమైతే బ్యాంకులు చిట్టీలు కట్టడానికి నానా బాధలు పడి నాకంటే ఆ పెద్ద ఆయన ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. నాది ఒక్క జీతమైనా సరే దాంతోనే ఎంత కూడబెట్టారని చంకలు గుద్దుకుని నాతో పోలిస్తే ఒక్క చేత్తోనే బ్రతుకు బండిని లాగిస్తున్న ఆయన ఎంత సమర్థుడు. నా ఏకవచన సంబోధనలు కూడా పట్టించుకోకుండా సారు మీరు అంటూ మాట్లాడే ఆయన సంస్కారం ముందు నా మర్యాద ఎంత? ఎకరాలెన్నో కొనాలని, ఇళ్లెన్నో కట్టాలని, 10 తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపాదించేయాలని తపన పడే నాలాంటి వాళ్లకు లేనిది ఆ వెంకటరాజు గారికి ఉన్నది కేవలం సంతృప్తి కదూ. ఈలోగా
ఆయన ఎక్కవలసిన బస్సు పెద్ద హారను కొడుతూ వచ్చి ఆగింది. దాంతో నేను ఆలోచనల నుండి బయటకు వచ్చాను. ఒక్క చేత్తోనే పెద్ద సంచిని పట్టుకుని బస్సు ఎక్కబోతున్న వెంకటరాజు గారికి సాయం చేయబోయాను. వద్దు వద్దు అంటూ ఆయన వారించారు. అయినా వినకుండా అప్పుడే అక్కడికి వచ్చిన నా స్టూడెంట్ చేత అతని బ్యాగు బస్సులో పెట్టించాను. నేను మాత్రం ఆత్మవిశ్వాసానికి పట్టిన అద్దంలా, సంతృప్తికి కట్టిన చిహ్నంలా ఉన్న వెంకటరాజు గారిని ఎక్కించుకొని వెళ్ళిపోతున్న ఆ బస్సు వంక చూస్తూ అలాగే నిల్చుండిపోయాను. చివరిగా ఒక మాట, ఈ కథలోని వెంకటరాజు గారితో నన్ను పోల్చుకుంటూ చెప్పాను. నేనంటే నేనని మాత్రమే కాదు, సంపాదనే ధ్యేయంగా సంతృప్తికి దూరంగా ఉన్న ఎవరైనా సరే అని అర్థం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. మీ కృష్ణార్జున్ రంగపురి.